చిన్నారులకు చిన్నప్పటి నుంచి అలవాడే అలవాట్లే వాళ్ళ ఉజ్వల భవితకు పునాదులు వేస్తాయి. వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. మొక్కై వంగనిది మానై వంగున అన్న చందాన పిల్లల్ని చిన్నతనం నుంచే గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఇదే పదంలో తమిళనాడుకు చెందిన 10 ఏళ్ల బాలిక పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలు అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఊరు వాడల్లో ఎక్కడ పడితే అక్కడ బీచ్ల దగ్గర యథాలాపంగా పడేసే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర ప్రాణుల మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్న తరుణంలో ఆ అవగాహనతో ఆ చిన్నారి తన తండ్రితో పాటుగా నడుం బిగించింది. తమిళనాడు చెన్నైకి చెందినటువంటి 10 ఏళ్ల తారగై ఆరాధన రోజూ సముద్ర జాతుల పరిరక్షణ కోసం తన వంతుగా సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాన్ని అలుపు సొలుపు లేకుండా తొలగించే పని పెట్టుకుంది. నీటి కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ చిన్నారులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. అంతేకాదు, సేవ్ ది ఓషన్ పేరుతో కోవ్లాంగ్ నుండి నీలంకరి వరకు 18 కిలోమీటర్ల దూరం ఈత కొట్టి ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్తో ఆమె రికార్డు కూడా సృష్టించింది. Plastic iல்லாம இதுல கொடுத்தீங்களா? இது என்னது? I am a scuba diver as well. I am collecting plastic waste from the bottom of the ocean. Because of my father, I got interest in cleaning the ocean. Ocean cleaning is very important to our environment. Cleaning ocean is necessary and it will save life of fishes and other marine life. We are using plastic and throw it in the streets. On the time of rainfalls, all the plastic mixed up in the ocean by lakes and ponds. So people have to be more aware and avoid throwing plastics to save our environment and earth. Central government and Tamil Nadu government taking lots of steps to save our ocean, and we have to obey and stop throwing plastics.